మాల్దీవులు పెద్దగా పరిచయం లేని పేరు. టూరిజానికి మారుపేరు. ఇండియన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇక్కడకు విహారయాత్రలకు వెడుతుంటారు. అయితే ఈ మధ్యనే భారత్పై, భారత ప్రధానిపై అక్కసు వెళ్లగక్కి వెకిలి వేషాలు వేసి పరువుని, ఆదాయాన్ని పోగొట్టుకుంది. దీంతో మన దేశంలోని చాలా ట్రావెల్ ఏజెన్సీలు మాల్దీవుల టూరిజాన్ని క్యాన్సిల్ చేసేశారు. అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్స్ ఎక్కువగా ఈ దేశానికి వెళ్లటం లేదు. తప్పు తెలుసుకుని మళ్లీ కాళ్లబేరానికి వచ్చేసింది ఆ దేశ ప్రభుత్వం. ఇండియాతో పెట్టుకుని ఆర్థికంగా దెబ్బతిన్న మాల్దీవులు ఇప్పుడు మరో ప్రమాదంలో పడింది. త్వరలో ఈ దేశం నామరూపాలు లేకుండా పోతుందట. ప్రపంచ పటంలో కనిపించకుండా పోతుందట. ఎందుకు? మాల్దీవులు దేశానికి ఏమైంది? ఏంటా ప్రమాదం? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భారత్కు దగ్గరగా ప్రకృతి అందాలను మూటకట్టుకున్న దేశం మాల్దీవులు. సెలబ్రిటీలతో పాటు ఎంతో మంది మాల్దీవులకు వెళుతుంటారు. చాలా మంది ధనవంతులు హనీమూన్కు వెళ్లేందుకు మాల్దీవులను సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడుండే అందమైన బీచ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం మాల్దీవులు సొంతం. క్రిస్టల్ క్లియర్ నీళ్లు, తెల్ల ఇసుక బీచ్లు, అద్భుతమైన రిసార్టులు టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక్కడికి మిగతా దేశాల కంటే భారత్ నుంచి వచ్చే పర్యాటకులే ఎక్కువ. మన దేశం నుంచి అనేక రకాల వస్తువులు మాల్దీవులకు ఎగుమతవుతూ ఉంటాయి. అయితే ఈ అందమైన దేశం త్వరలో మాయం కాబోతోందట. 2100 సంవత్సరం నాటికి ఈ దేశం కనిపించకుండా పోతోందని పరిశోధనలు చెబుతున్నాయి. హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశమిది. ఇక్కడ 26 పగడపు దిబ్బలలో మొత్తం 11,096 పగడపు దీవులున్నాయి. వాతావరణ కాలుష్యం, గ్లోబలైజేషన్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి మంచుకొండలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్ర మట్టం మెల్లమెల్లగా పెరుగుతోంది. 1900 సంవత్సరం నుంచి ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 సెంటీమీటర్లు పెరిగాయి. మంచుకుండలు కరిగి సముద్రాలు వేడెక్కటం వల్ల ఈ పెరుగుదల ప్రతి సంవత్సరం 4 మిల్లీమీటర్లకు చేరింది. నిపుణుల అంచనాల ప్రకారం 2050 నాటికి సముద్ర మట్టాలు 30 నుంచి 50 సెంటీమీటర్లు పెరుగుతాయట. సముద్ర మట్టాల స్వల్ప పెరుగుదల కూడా విపత్తుకు దారితీస్తుంది. సాధారణంగా ప్రపంచంలో ఉన్న దేశాలు సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కానీ మాల్దీవులు మాత్రం 1.5 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది. దీంతో పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ ద్వీప సమూహం తీరాలను తాకుతున్నాయి. దీనివల్ల మరో 50 ఏళ్లలో ఈ 1200 పగడపు దీవులు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పెరుగుతున్న సముద్రపు అలలు మాల్దీవుల తీరాలను క్షీణించేలా చేస్తున్నాయి. 1200 పగడపు దీవులలో చాలా వాటిని సముద్రం మింగే అవకాశం ఉందంటున్నారు. తుఫానులు, పెద్ద పెద్ద అలలు తరచుగా వస్తుంటాయి. దీంతో మాల్దీవులు క్రమంగా క్షీణిస్తోంది. వీటి కారణంగా బీచ్లు మాయమవుతున్నాయి. పర్యాటక రంగం, వ్యవసాయంపై ప్రభావం పడుతోంది. 2024లో బలమైన అలలు రాజధాని మాలేను ముంచెత్తాయి. దీంతో వేలాది మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. లక్షలాది మంది ప్రజలకు తీవ్ర నష్టం కలిగింది. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మాల్దీవుల దేశంలో బోర్వెల్ వేస్తే ఉప్పు నీరు వస్తోంది. సముద్రపు నీరు పెరుగుతున్న కొద్దీ భూమిలోకి ఉప్పు నీరు కలిసిపోతుంది. ఇవి తాగడానికి ఏమాత్రం పనికిరావు. లవణీయత పెరగడంతో వ్యవసాయానికి కూడా ఈ నీరు పనికిరావటం లేదు. ఇక్కడుండే బీచ్లు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం. అయితే అలల వల్ల బీచ్లు క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల మాల్దీవుల జీడీపీలో 28% భాగం క్షీణిస్తోంది. ప్రస్తుతం పర్యాటకంలో 60% మంది ఉపాధి పొందుతున్నారు. బీచ్లు లేకపోతే రిసార్ట్లు క్లోజ్ అవుతాయి. దీంతో ఉద్యోగాలు పోతాయి. ఈ సమస్య కేవలం మాల్దీవులకే పరిమితం కాలేదు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల అంతటా ఉన్న చిన్న దీవులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. తువాలు, కిరిబాటి, మార్షల్ దీవుల్లాంటి చిన్న ద్వీపదేశాల భవిష్యత్తు కూడా ముప్పులో పడుతోంది. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దేశాల భూమి సున్నితంగా మారింది. దీంతో ఈ దేశాలు వాతావరణ ప్రభావాలకు త్వరగా లోనవుతున్నాయి. అందువల్ల ఈ దేశాలు భవిష్యత్తులో తమ ఉనికిని కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశం సముద్రంలో మునిగిపోతుంది అని ఒక అంచనాకు వచ్చాక ఆ దేశం తమ మనుగడను కాపాడుకునేందుకు చర్యలు చేపడుతోంది. దీవులను పైకి లేపటానికి ఇసుకను పంపింగ్ చేస్తోంది. లోతట్టు ప్రాంతాలను మట్టితో పైకి లేపే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు రాస్ మాలే అనే ప్రాజెక్టు ప్రారంభించారు. ఇది మాల్దీవుల్లో కృత్రిమంగా భూవిస్తరణ కోసం చేపట్టిన కార్యక్రమం. ఎల్ మావా ఇస్లాంలో 30 హెక్టార్ల భూమిని సృష్టించబోతున్నారు. మరోవైపు ఆ దేశ ప్రభుత్వం సముద్రపు గోడలను నిర్మిస్తోంది. అలాగే తేలియాడే నగరాలతో ప్రయోగాలు కూడా చేస్తోంది. ఇంకా కృత్రిమంగా భూమిని నిర్మించే ప్రయత్నాలు చేస్తోంది. గత 5 దశాబ్దాల్లో మాల్దీవులు చాలా భూమిని తిరిగి సృష్టించినట్లు తెలిపింది.
అయితే కృత్రిమంగా భూమిని నిర్మించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు, కృత్రిమంగా భూమిని నిర్మించడం వల్ల సముద్ర జీవులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఫిషింగ్, టూరిజం పరిశ్రమలకు చాలా ప్రమాదకరం. అయితే కృత్రిమ భూ నిర్మాణం కొనసాగితే కొంతమేర మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. మాల్దీవులు సముద్రంలో మునిగిపోతే ఇక్కడి ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. మాల్దీవులు దేశంలో ఎక్కువగా ముస్లింలుంటారు. వీళ్లంతా ఎక్కువగా భారతదేశం, శ్రీలంక, ఆస్ట్రేలియాలోని ఎత్తైన ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లే అవకాశం ఉంది. మరికొందరు ఇస్లామిక్ దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి వలసలు సమాజాలను విచ్ఛిన్నం చేస్తాయి. స్థానిక భాషలు, సంప్రదాయాలు, దీప జానపద కథలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితి నుంచి మాల్దీవులు బయటపడ్డానికి ఇప్పటి నుంచే శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.